తింటాం గాని నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని తిను, వెళ్ళు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళి అక్కడ కూర్చొని తిను. రోజు ఇంట్లో ఆయనతో కూర్చొని కదా తింటాను. ఈ పూట మీతో కలిసి తింటానా? ఆయన గురించి మీరేం ఆలోచించకండి. ఆయన తింటారు, మీరు తినండి. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. తినండి, తినమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? I love you, 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 I love you. తిను తిను, బాగా తిను. ఇంకోసారి ఎక్కిళ్ళు వస్తాయేమో ట్రై చేయరా. పర్లేదు, బాగానే డెవలప్ అయ్యావురా. చూసావా దేవకి, అదెంత పని చేసిందో?
దానికి కిటుకులు బాగా తెలిసిపోయాయి. నందుకి అవార్డొచ్చిందని తెలియగానే టపాసులు కాల్చి పూలదండలు వేసి స్వీట్ తినిపించి నానా రభస చేసింది. ఇటు ఇంట్లో వాళ్ల దృష్టి, పని వాళ్ల దృష్టి, ఆఖరికి నందు దృష్టి కూడా దానిమీద పడేలా చేసుకుంది. మనోడికి మంచి జరిగితే పెళ్ళాంగా ఎంత మురిసిపోతుందో, ఎంత ఆనందపడుతుందో అని అందరూ అనుకునేలా చేసింది. ఆఖరికి మన నందు కూడా చూపు తిప్పుకోలేనంత పని చేసింది. నందుకి సంబంధించినంత వరకు మంచి ఏం జరిగినా దాని కారణం నువ్వే అయ్యుండాలని, ఆ పేరంతా నీకే రావాలని, అందరి దృష్టి దాని మీద నుండి నీ వైపుకు మరల్చాలని ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేశావు. నందు ఎదుగుదలకు గాని, నందు సాధించిన విజయాలకు గాని, ఈరోజు నందు ఈ స్థాయిలో ఉండడానికి కారణం గాని నువ్వే అని అందరికీ కనపడాలి, వినబడాలి అనుకున్నావు. నువ్వనుకున్నట్టే అంతా జరిగింది. నందు నీ గురించి గొప్పగా మాట్లాడ్డం, వాడు సాధించిన విజయానికి ప్రధాన కారణం నువ్వే అని అందరి ముందు చెప్పడం వల్ల అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందరి దృష్టి నీవైపే ఉందని అనుకునేలోపే ఒక్క క్షణంలో, ఒక్క మాటతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. నిన్నటి వరకు వాళ్ళిద్దరినీ చూసిన వాళ్ళందరిలో వీళ్ల కాపురం నిలబడుతుందా అని ఎన్నో అనుమానాలుండేవి. కాని అది చెప్పిన ఒక్క మాటతో అందరి అనుమానాలు పటాపంచలైపోయాయి. మనకి కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దాన్ని దెబ్బ కొట్టాలని మనం ఏ ప్రయత్నం చేసినా ఆ దెబ్బ మనకే తగులుతోంది దేవకి. మనం ఏం చేయాలనుకున్నా అన్నీ దానికి అనుకూలంగా మారిపోతున్నాయి. అసలిదంతా చూస్తుంటే నువ్వీ ఫంక్షన్ ఏర్పాటు చేసింది నువ్వు నీ పేరు నిలుపుకోవడానికి అన్నట్టు లేదు, అది ఐ లవ్ యూ చెప్పడానికి అన్నట్టుంది దేవకి. ఈ ఫంక్షన్కొచ్చే ముందు అందరూ ఏమనుకునొచ్చారో తెలియదు గాని వెళ్లేటప్పుడు మాత్రం అందరూ వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటూ వెళ్తారు. అసలేంటి నీ ఉద్దేశం? దేని గురించి అడుగుతున్నారు? ఇందాక అక్కడ ఏదో అన్నావు కదా. ఏమన్నాను? ఎక్కడన్నాను? ఇందాకే అన్నావు కదా. అదే ఏమన్నానని అడుగుతున్నాను. అదేదో అన్నావు కదా. అదేదో అన్నానా? ఏమన్నాను? నాకు గుర్తులేదే. ఇందాక అన్నావు కదా. హ? పార్టీకొచ్చిన వాళ్ళందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరైతే నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. నాకు అదోలా అయిపోయింది తెలుసా? అదోలా అయిపోయిందా? అంటే ఎలా అయిపోయింది? అనకూడని మాటో అందరూ నవ్వుకునే మాటో నాకు తెలీదు. అసలు ఎలా అంటావా మాట? ఏ మాట? అది నేను చెప్పను. నేనన్న మాట ఏంటో చెప్పకుండా ఎలా అంటావు అని అడుగుతున్నారు. ఏమన్నా పలకరాని మాట అన్నానా నేను? పోనీ తిట్టానా? నువ్వన్న మాట నేనెలా చెప్పాలి? చెప్పలేను. నేనేమన్నానో మీరు చెప్పలేనప్పుడు అసలెందుకన్నానో అని అడగడం కూడా వేస్ట్. క్వశ్చనే క్లారిటీగా లేనప్పుడు ఆన్సర్ ఎలా చెప్పడం నాకు తెలీదు. నేను వెళ్తాను. ఏయ్, ఊరికే నాటకాలాడకు. నేనే నాటకాలాడాను? నన్ను చూసి ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? అసలు నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు? దాని గురించా ఇంతసేపు మీరు అడుగుతుంది? నేనేదో మీ మీద మనసు పడి ఐ లవ్ యూ చెప్పానని ఫీల్ అవుతున్నారేమో. అదేం కాదు. మీరు నాకు మెళ్ళో తాళి కట్టారు. నేను మీ భార్యని, మీరు నా భర్త. ఆ రిలేషన్షిప్ మీద నాకు గౌరవం ఉంది. అంతేకాని నేను చెప్పిన ఐ లవ్ యూ అనే పదానికి మీరు ఊహించుకుంటున్నంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఏం లేదు. మరి ఎందుకన్నావు? అందరి ముందు కావాలని నన్ను ఏడిపించడానికి అలా చెప్పావా?
నలుగురు ఏమనుకుంటారనే బుద్ధి కూడా లేకుండా ఎలా అంటావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను ఐ లవ్ యూ చెప్పడానికి ఒక కారణం ఉంది. అదే కదా అడుగుతున్నాను. ఆ కారణమేంటో చెప్పు. తమరికి ఎక్కిళ్ళొచ్చాయి కదా, హ్మ్. నీళ్లు తాగినా ఆగట్లేదు, ఊపిరి బిగపట్టినా ఆగట్లేదు. హ్మ్. ఆ ఎక్కిళ్ళని ఆపడానికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను ఐ లవ్ యూ చెప్తానని మీరు ఎక్స్పెక్ట్ చేసుండరు కదా, అలా ఎక్స్పెక్ట్ చేయని మాట వినగానే మీరు షాక్ అయ్యారు. ఆ షాక్ లోనే మీకు ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అవును, నువ్వు ఆ మాట చెప్పగానే ఎక్కి లాగిపోయాయి. మరందుకే చెప్పాను. దానికి ఓ తెగ ఇదే పోతున్నారు. ప్రపంచంలో ఇంతటి అందగాడు లేడని మీద పడి మరీ ఐ లవ్ యూ చెప్పేస్తాం. మరీ అంత ఊహించుకోకండి, అంతేం లేదక్కడ. నేను అందంగా లేనా? Damn it. పార్టీకొస్తే బోరింగ్గా ఉంటుంది, ఎలా టైంపాస్ అవుతుందో ఏంటో అని భయపడుతూ వచ్చాను. మీరు మాట్లాడుతుంటే అస్సలు టైమే తెలియట్లేదు. భలే సరదాగా మాట్లాడుతున్నారు. అంతకంటే చేయడానికి ఏముందండి? ఇంతకి మీరేం చేస్తుంటారు? సరదాగా మాట్లాడుతూ ఉంటాను. నాకు మీరు సరదాగా మాట్లాడుతున్నారు అని అర్థమవుతోంది. ఇంకేం చేస్తారు అని. ఇంకా సరదాగా మాట్లాడుతూ ఉంటాను. సరదాగా ఉండడం తప్ప ఇంకేం చేయరా మీరు? ఏం చేసినా మనం సరదాగా ఉండడానికే కదండి. ఇప్పుడు సరదాగానే ఉంటున్నాను, ఇంకేం చేయడానికి? అది కాదండి, సరదాగా ఉండడానికైనా మీకంటూ ఒక పని సంపాదన ఉండాలి కదా. సంపాదనకైతే నాకు ఇద్దరున్నారు, మా అన్నయ్య, మా డాడ్. ప్రస్తుతానికి వాళ్లే నా సంపాదన. ఇందాక మీ అమ్మగారు మీరు కూడా బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పారు కదా, మరి దానికి మీరేం ప్రిపేర్ అవ్వట్లేదా? మామ అలానే చెప్తూ ఉంటుంది, మనం అవన్నీ పట్టించుకోకూడదు. మీరు నాకు బాగా నచ్చారు. నేనా? ఓ సారీ, నచ్చడం అంటే మీరు భయపడుతున్నట్టుగా అయితే ఏం కాదు. మీ మాట తీరు, మీ లైఫ్ స్టైల్, మీ వే ఆఫ్ యాటిట్యూడ్, మీరు లైఫ్ ని చూసే విధానం నచ్చింది అని. అదే కదా కంగారు పడిపోయాను. కంగారు పడటం దేనికండి? చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీకు మాకు బిజినెస్లో పోటీ ఉన్నా అవేవీ మనసులో పెట్టుకోకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ పార్వతి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు దేవకి? అన్నయ్యని గీతని తీసుకొచ్చినందుకు పార్వతి. అమ్మా గీత, నువ్వు మొదటిసారి మా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చావు. అలాగే టైం చూసుకుని మా ఇంటికి కూడా రావాలి. తప్పకుండా వస్తాను ఆంటీ. మేం కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నామమ్మా. బిజినెస్లో మీకు మాకు పోటీ ఉన్నా అవేవీ మనసులో పెట్టుకోకుండా మీ కొడుకు సక్సెస్ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశావు. చాలా సంతోషంగా ఉంది. పార్టీని చాలా చక్కగా కండక్ట్ చేశారు. తక్కువ మందిని గ్యాదర్ చేసినా చాలా గ్రాండ్గా చేశారు. మీ హుందాతనమే మీ కొడుక్కి కూడా అబ్బినట్టుంది. అందుకేనేమో ఈ రంగంలో ఈ స్థాయికి ఎదిగాడు. ఓకే అమ్మా, మీ సక్సెస్లో కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. అదేంటన్నయ్య అలా అంటారు? మీ సక్సెస్ మా సక్సెస్ ఏంటన్నయ్య? మీకు ఈ అవార్డు రాకపోయిండొచ్చు, కానీ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానే కదన్నయ్య. అయినా నేను మిమ్మల్ని పిలిచింది బిజినెస్లో పోటీదారులను కాదన్నయ్య, మా అన్నయ్యలా ఫీల్ అయి పిలిచాను. దేవకి ఎప్పుడు మాట్లాడినా ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడుతుంది, కానీ బిజినెస్ మైండ్లో పెట్టుకుని మాట్లాడతాం. మీ ఫ్రెండ్షిప్ అలాంటిది. మరి మీ ఇద్దరి స్నేహం వల్ల నాకు ఇంత మర్యాద దక్కుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మా స్నేహం వల్ల కాదన్నయ్య, మీ మీద కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, గౌరవం కూడా ఉందన్నయ్య. సరే అమ్మా, నువ్వు నాకిస్తున్న గౌరవం మీ స్నేహం వల్ల కాదు, మీ దగ్గర నాకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందని నేను నమ్ముతున్నాను. సరేనమ్మా? సరే అన్నయ్య. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. అలాగే. వస్తామండి. అన్నయ్య, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. నేను మీకు హెల్ప్ చేయడం ఏంటమ్మా? అసలే మీరు బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉన్నారు, అందరినీ మించిపోయి ఉన్నారు, ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం తన వైపుకు తిప్పుకున్న నందుకి కన్న తల్లి మీరు. అలాంటిది మీకు నేనేం సాయం చేయగలను? నేను మిమ్మల్ని బిజినెస్ పరంగా సాయం అడగట్లేదన్నయ్య, ఫ్యామిలీ పరంగా చిన్న సాయం అడగాలనుకున్నాను. చేయగలరా? ఏమంటున్నావు దేవకి? మీ ఫ్యామిలీ విషయంలో ఆయన సాయం చేయడానికి ఏముంటుంది? మీకు తెలియందే ఉంది. నందు పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. ఆ పెళ్లి వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి.
అది కూడా వాస్తవమే. కానీ వాటితో వచ్చే ప్రమాదం ఏమీ లేదు. నెమ్మదిగా సర్దుకుంటున్నాయి. కానీ నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నా చిన్న కొడుకు సుధీర్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెద్దోడి పెళ్లి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరి నోర్లు మూయించేలాగా చిన్నవాడు పెళ్లి చేయాలనుకుంటున్నాను. మంచి హోదా, పద్ధతి గల కుటుంబం నుంచి కోడలు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలాంటి మంచి కుటుంబం, మాకు సరిపడే కుటుంబం ఏదైనా మీ మనసులో ఉంటే చెప్పండి అన్నయ్య. సంబంధమా? సంబంధం అంటే హోదా పద్ధతులు రెండుంటే సరిపోదు కదమ్మా. కోడలంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీకు చాలా లెక్కలుంటాయి కదా. మీ మనసుకి ఎలాంటి వాళ్ళు నచ్చుతారో నాకెలా తెలుస్తుంది? అలా ఇలా అని ఏం లేదన్నయ్య. సింపుల్గా చెప్పాలంటే మీ కుటుంబం లాంటి మంచి కుటుంబం, మన గీత లాంటి మంచి అమ్మాయి అయితే చాలు. గీత లాంటి అమ్మాయి కోడలుగా వస్తే హ్యాపీ అన్నయ్య. సరేమ్మా, అలాంటి సంబంధం నా దృష్టికొస్తే తప్పకుండా మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇక మేము బయలుదేరుతామమ్మా. సరే అన్నయ్య, ఉంటాము. బాయ్. మంచిదండి. బాయ్ దేర్కి. బాయ్ పార్వతి. బాయ్. నువ్వేమో అడిగి అడగనట్టు అడిగేశావు. వాళ్ళు అర్థమయ్యి అవ్వనట్టు ఉన్నారు. నువ్వేం చెప్పావో వాళ్ళకి అర్థమైందంటావా దేవకి? చూద్దామమ్మా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఉంటారని నాకు అనిపించట్లేదు. అసలే వ్యాపారస్తుడు కదా, 4-5 రకాలుగా ఆలోచించడం అలవాటే కదా. ఆ 4-5 రకాల్లో ఒక రకంగా నా మాటని కూడా అర్థం చేసుకుంటాడని నమ్మకంగా ఉంది. చందు సార్. సార్ వాళ్ళని ఇంటి దగ్గర తింపు. అలాగే సార్. ఇంకేంట్రా రాజా, మేం బయలుదేరుతాం. సరేరా. అమ్మా, ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. చాలా గొప్ప కొడుకుని కన్నావమ్మా. అంత గొప్ప కొడుకు మాకు అల్లుడిగా దొరికాడు. అంత గొప్ప అల్లుడు దొరకడం మా అదృష్టం. అమ్మా మధు, ఫంక్షన్ బాగా జరిగింది. మీ అత్తయ్య మమ్మల్ని ఇంటికి పంపకుండా ఆపి మంచి పని చేసింది. పెళ్లి మండపంలో మిస్ అయిన కళంతా ఈరోజు ఈ ఫంక్షన్లో ఉట్టిపడింది. మీ ఇద్దరిని అలా చూడటం నిజంగా చాలా బాగుందమ్మా. పెళ్లి మండపంలో పెళ్ళయ్యాక జరిగిన ఫోటోషూట్లానే అనిపించింది. మీ ఇద్దరు ఎప్పటికీ అలానే ఆనందంగా అన్యోన్యంగా ఉండాలమ్మా. మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఎప్పటికీ ఇలానే ఉంటాం నాన్నా. నీలాంటి గొప్ప బిడ్డకి ఎప్పుడూ ఆశీర్వాదాలుంటాయమ్మా. ఇక చాలండి. కూతురికి అల్లుడు గారికి మీరే దిష్టి పెట్టేసేలా ఉన్నారు. మధు, ఇంటికెళ్ళగానే దిష్టి తీయించుకోమ్మా. అవునవును, ఖచ్చితంగా నందుకి మధుకి దిష్టి తగిలే ఉంటుంది. ఇంటికెళ్ళగానే నేనే దిష్టి తీస్తానులే వదినా. అమ్మా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఫంక్షన్లో తీసుకున్న ఫోటోల్లో మీ ఇద్దరూ కలిసిన ఫోటో ఒకటి నాకు పంపించండి. ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాం. అలాగే నాన్న, నేను పంపిస్తాను. సరే అమ్మా, మేం బయలుదేరుతాం. సరే నాన్న, ఇంటికెళ్ళగానే ఒకసారి ఫోన్ చేయండి. జాగ్రత్తమ్మా. వస్తామమ్మా. వెళ్ళొస్తాం. వస్తామండి. రే రాజా, వస్తానరా. బాయ్రా. వస్తాం అన్నయ్య. మంచిదమ్మా. కమాన్ శృతి, చక్రి, నా కారెక్కు. ప్లీజ్ చక్రి, చేయొద్దులు. అరే ఏం కాదు, ఉండు. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? పార్టీ కంప్లీట్ అవడానికి ఇంకో 2-3 అవర్స్ పక్కాగా పడుతుంది. ఈలోపు మనం అలా అలా చిల్ అవుతూ సిటీ మొత్తం తిరిగేసి రావచ్చు. కమాన్ శృతి. చక్రి, తమాషాగా ఉందా నీకు? ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడే పార్టీలో ఉన్నారు. సడన్ గా నేను కనిపించకపోతే ఏమనుకుంటారు? చేయొద్దులు. పార్టీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అయినా అంతసేపు పార్టీ హాల్లోనే కూర్చున్నాం కదా, ఎవరైనా మన గురించి పట్టించుకున్నారా? లేదు కదా. సో పార్టీలో నీ గురించి పట్టించుకునేంత ఖాళీగా ఎవ్వరూ లేరు. మనం హ్యాపీగా అలా అలా బయటికి వెళ్ళి రావచ్చు. కమాన్. అయినా లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం శృతి. కమాన్ చక్రి, పద వెళ్దాం. వద్దు ప్లీజ్, నా చెయ్యొద్దులు. రేపు తప్పకుండా వస్తాను. నీకిష్టం ఉన్న చోటికి తీసుకెళ్ళు, కానీ ఇప్పుడు వద్దు.
ఇలా అడిగితే నువ్వు రావు గానీ నిన్నెలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. రా. చక్రి చక్రి ప్లీజ్ చక్రి లీవ్ మీ చెయ్యొద్దులు ఏంటి ఎక్కమంటుంటే? చక్రి కమాన్. ప్లీజ్ చక్రి చెయ్యొద్దులు. అయినా నీకేంటి ప్రాబ్లం? శృతి ఏంటి? ఏయ్ మర్యాదగా చేయి విడిచిపెట్టు. హూ ఆర్ యు? హే శృతి, హూ ఇస్ షీ? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు చేయి వదులు. వదలకపోతే చెంపలు పగిలిపోతాయి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ శృతి? ఏయ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? హీస్ మై ఫ్రెండ్. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ లోపల పార్టీలో ఉంటే వయసు వచ్చిన ఆడపిల్లని ఇలా చీకట్లో ఎవరూ లేని ప్లేస్ కి తీసుకొచ్చి మీదకి లాగుతున్నాడు. వీడి ఫ్రెండా? దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా? అయినా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ లోపల ఉంటే మీరిక్కడేం చేస్తున్నారు? దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వెళ్ళి నీ పని చూసుకో. ఏయ్ మర్యాదగా చెయ్యి వదలరా. ఏయ్ మర్యాదగా మాట్లాడు. రే చెయ్యి వదలరా. వదలను. ఏం చేస్తావు? వదలరా. వదలు. రా శృతి. ఏయ్ వదులు. శృతి రా. వదులు. శృతి వదలమంటున్నా. వదులు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ సంగతి తేలుస్తాను. నా ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసి మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడింది. ఈ ఫ్యామిలీలో నేను చెడబుట్టానంట. మీ పెంపకం సరిలేదంట. నా కూతురు తప్పుగా ప్రవర్తించడం నువ్వు చూసావా? నా పెంపకం సరికాదని ఎలా అంటావు నువ్వు? అసలు బయట ఏం జరిగిందో మీకు తెలుసా? అది తెలుసుకోకుండా మీరు ఇలా నన్ను అనడం కరెక్ట్ కాదు. నువ్వెవరికి ఎదురు సమాధానం చెప్తున్నావో తెలుసా?